ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీకు ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, మళ్ళా మీ వాక్కుల నుండి మేము కూర్చోబెట్టినందుకు వందనాలు తండ్రి. చేరు వచ్చినటువంటి బిడ్డలందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలకు మీరే మీ వాక్యముతో ఆత్మలను ఎలా కాచుకోవాలో, ఎలా భద్రపరుచుకోవాలో మీరు ఇచ్చినటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మహాజ్ఞానపు సంగతులను మేము పరిశీలిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. వస్తున్నటువంటి బిడ్డలను, రాలేక ఆగిపోయినటువంటి బిడ్డలను ఆయన మరో పర్యావచ్చులాగా కూడా ఇచ్చేయమని, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించేయండి. మీ మాటలను ఎందరైతే అత్యాసక్తితో వింటున్నారో దూరంగా ఉండి ఆ బిడ్డలందరికీ నాయన మంచి హృదయాన్ని, పరిపూర్ణతను ఎక్కువగా పెంపొందింపచేయమని, సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు ఎక్కువగా ప్రసాదింపచేయమని, మీరే ముందుండి మీ సన్నిధి కాంతులతో వచ్చినటువంటి బిడ్డలందరి హృదయాలను మీ వైపుకు తిప్పుకునేటటువంటి ప్రయత్నంలో మీ సహాయం మెండుగా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాలంలో మునుపెన్నడూ విన్నటువంటి విషయాలు ఎన్నో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రేమైనటువంటి వాళ్ళ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరు ఏకాగ్రతను తప్పకుండా దేవుడు పిల్లల పట్ల, ఈ మానవాళి పట్ల ఏం కోరుకుంటున్నాడో, ఏం ఆశిస్తున్నటువంటి దేవుడి పట్ల ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మానవులు ఎలా వ్యవహరిస్తున్నారో దాని పరిణామం ఏంటో ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఏర్పరచుకున్న దేవుడు ఒకరిని సృజించి, అనగా ఆదాములో నుంచి సృజించి తన స్వరూపాలైన మనుషులందరూ తన బాటలో నడవాలని మన చేతికి ఇచ్చినటువంటి గ్రంథమే ఈ బైబిల్. అలాంటి ఈ బైబిల్ని మనము ఒకవేళ మన యొక్క దైనందిన జీవితంలో తేలికగా చూస్తున్నామేమో, ఒకవేళ అలాంటి పరిస్థితుల మధ్య ఒకవేళ నువ్వు తేలికగా చూస్తే ముందు భయంకరమైనటువంటి పెను ప్రమాదాలు ఉంటాయి నీ కుటుంబాలు కూడా. ఈ గ్రంథము ఏదో ఆషామాషిగా వ్రాయబడినటువంటి గ్రంథం కాదు. అది ఎలాంటి గ్రంథము అని అంటే, బైబిల్లోనికి వెళ్ళి పేతురు గారు చెప్తాడు సవివరంగా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. క్షమించండి, 2వ పేతురు 1:21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో బాగా వినాలి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలంట. బైబిల్ పట్టుకున్నటువంటి మనము, సంఘానికి వెళుతున్నటువంటి మనము, నీకు ఉండాల్సినటువంటి మొదటి ఆలోచన ఏంటంటే, ఇది ఊహించి రాసినటువంటి మాటలు కాదు. సుమారుగా 42 మంది ప్రవక్తలు రాసినటువంటి యొక్క మాటలు గ్రంథం ఊహను బట్టి రాసినట్టు కాదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపణ కలిగి వ్రాయబడ్డాయంట. పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపణ కలిగి వ్రాయబడ్డాయంట. కనుక ప్రియమైన దేవుని వారలారా, వ్రాయబడిన ఈ మాటలు ఈ సమాజానికి చాలా అవసరమైన మాత్రం మర్చిపోవద్దు.
రాయబడినటువంటి మాటలు సమాజానికి చాలా అవసరం అంట. కనుక ఎంత అవసరం అని అంటే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము పరిశుద్ధాత్మ వల్ల రాయబడినటువంటి యొక్క మాటలు మన బ్రతుకులకు చాలా అవసరమని బైబిల్ చెప్తారు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము మరో మంచి మాటలు చూద్దాం. 119, 160. 119, 160. నీ వాక్య సారాంశము సత్యము అన్నది చూడండి. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచున. చూడండి, నీవు నియమించిన న్యాయ విధులు అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి ఈ విధులన్నీ అంట నిత్యము నిలుచును అన్నది. చూడండి, నిత్యము ఉంటాయి అంటే నిత్యము నిలుచును అన్నది బైబిల్లో. ఏమండి, దినపత్రిక అనేది ఏమండి ఉదయం వచ్చే న్యూస్ పేపరు ఒక రోజుకే బాగా గమనించగలిగితే మరో రోజుకి అది పనికిరాదు. మీరు బాగా గమనించట్లేదు, మరో రోజు పనికిరాదు. ఎక్కడైనా పేపర్ కనిపిస్తే డేట్ చూస్తూ ఉంటాం, గమనించారా? మరో రోజుకి ఈ పేపర్ పనికిరాదు. కానీ దేవుని మాటల్లో ఉన్నటువంటి సారాంశం అంట నిత్యము ఉంటుందంటండి. నిత్యము నిలుచును. నిలిచేది ఏదంట? నిత్యము నిలిచేది వాక్యం. నిత్యము నిలిచేటటువంటి యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపితులే వ్రాయబడినటువంటి ప్రవక్తలు, భక్తులు ఈ యొక్క గ్రంథాన్ని ఈ యొక్క మానవ విధులుగా ఏర్పాటు చేసి మీరు పరిపూర్ణులని దేవునిలో ఎదగాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక బాగా వినాలి. నీ చేతిలో ఉన్నటువంటి యొక్క 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశం అంట నిత్యము ఉండేదంట. నిత్యము ఉండేటటువంటి ఈ మాటలు మాత్రం నువ్వు పరిశీలించవు, కానీ ఒక రోజుండి రేపు మారిపోయే న్యూస్ను మాత్రం చాలా పరిశోధన చేస్తూ ఉంటారు నేటి సమాజం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. బైబిల్లో ఏ మాట అయినా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వ్రాయబడిందని మాత్రం మర్చిపోవద్దు. పౌలు గారు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాశారు. 2వ అధ్యాయము 6వ వచనం. పరిపూర్ణులైనటువంటి వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్నటువంటి ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండును. జగదుత్పత్తి ముందుగానే దీనిని, ఆ పదాన్ని మీరు బాగా చూడాలి, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఏమండి, జగదుత్పత్తికి ముందుగానే దీనిని అంటే వాక్యమును దేవుడు అంట మన మహిమ నిమిత్తము నియమించినందుకు. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతికి ఎందుకు ఇచ్చాడో తెలుసా అని అడిగితే మనకు మహిమ రావాలని, మనము పరలోకము చేరుకోవాలని, మనము నిత్య జీవాన్ని పొందాలని ఈ మాటలు నీకు ఇచ్చాడంట. నిత్య జీవం పొందాలన్న మాటలు, పరలోకాన్ని చేరుకోవాలన్నటువంటి యొక్క మాటలను నువ్వు ఏ రోజైనా పరిశీలిస్తున్నావా? ఆ సారాంశాన్ని నువ్వు గమనిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. నిన్ను పరిపూర్ణంగా చేసేది కూడా బైబిల్ అయితే ఈ బైబిల్ని పక్కన పెట్టి ఈరోజు ఏం చేస్తున్నారంటే నిన్ను పరిపూర్ణంగా చేసేది ఏది? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాను అంటే నిన్ను పరిపూర్ణం చేసేది ఏది? ఈ బైబిల్, ఈ వాక్యము, దేవుడు మాటలు. ఈ మాటలను పక్కన పెట్టి ఈరోజు సమాజం ఎలా అయిపోయిందంటే మానవ విధులను కల్పించుకొని మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను కొలుస్తున్నారు. ఈరోజు బాగా గమనించాలి. మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా కొలుస్తున్నారు. దేవుడిచ్చిన బైబిల్ మాత్రం పక్కన పెట్టేశారు. ఎంతగా పక్కన పెట్టేశారంటే ఏమండి, ఈ మానవులు కల్పించినటువంటి పద్ధతుల్లో పడిపోయి తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక పరిశుద్ధాత్మ ప్రేరణతోనే, గ్రంథము ఏది రాయబడ్డా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వ్రాయబడినది. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్ ఎంత గొప్పగా ఉందో చూద్దాం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి అని బైబిల్ చెప్పింది.
ఏమండి, సత్యవాక్యమును సరిగా విభజించండి అని బైబిల్ చెబితే వారేం చేశారు? విభజించడాన్ని పక్కన పెట్టి విభజన చెందేశారు. బాగా గమనించారో లేదు, సంఘాలు ఈరోజు వీరికి ఒక సంఘాలు ఏమండి ఎన్నో వేల సంఘాలు లోకంలోనికి వచ్చేసినాయి. ఇదిగో సరిగా విభజించండి అని అంటే విభజనలు ఎక్కువైపోయినాయి తప్ప వాక్య విభజన ఈరోజు సంఘాల్లో లేదని బైబిల్ చక్కగా చెప్తుంది తిమోతి గారికి, పౌలు గారు. ఏమండి బాగా గమనించగలిగితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం రండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు కూడా బయలుదేరాడు వాక్యమును పట్టుకొని ఈ యొక్క 66 పుస్తకాలు ఉన్నటువంటి మహాజ్ఞానపు సంగతులు పట్టుకొని సమాజంలోనికి బయలుదేరి వెళితే అక్కడ ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. తిమోతి గారికి చెప్పేటప్పుడేమో వాక్యాన్ని సరిగా విభజించండి అని ఒక ఆజ్ఞ ఉంటే విభజన పక్కన పెట్టి విభజించడం పక్కన పెట్టి విభజన పడిపోయారు. ఏమిటి? 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ప్రభువేమో దేవుడేమో వెళ్ళమంటున్నాడు సమాజంలో. కానీ సమాజపు పరిస్థితి ఎలా ఉందంట? విందురని నేను ఎవరితో మాట్లాడేదను ప్రభువా, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోలేదంటండి. మందిరానికి వెళుతున్నటువంటి వారు, ఏమండి బైబిల్ పట్టుకుని వెళుతున్నటువంటి వారు మనస్సును సిద్ధపాటుగా ఎవరు లేరని ప్రవక్త ఐడెంటిఫై చేయగలిగాడు. చూసారు, మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంట? మనస్సును సిద్ధపరుచుకుని వెళ్ళాలంట. విందుని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు మనస్సును సిద్ధపరచుకొనరు. ఏమండి, నెక్స్ట్ మంత్ పెళ్ళి అనుకోండి, వివాహము నెక్స్ట్ మంత్ కి డేట్ పెట్టుకున్నారు అనుకోండి, ఏమంటే ఈ మంత్ నుంచి ఏం చేస్తారు? సిద్ధపాటు కదండి. బట్టలు కొనటానికి సిద్ధపాటు, గోల్డ్ కొనటానికి సిద్ధపాటు, కార్డులు ప్రింట్ వేయడానికి సిద్ధపాటు. ఏమిటి, నిజమే కదండి. ఇల్లు సర్దుకోవటానికి సిద్ధపాటు, అన్ని సిద్ధపాట్లే. కానీ నిన్ను నిలబెట్టి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి దేవుని మాటలకు మాత్రం ప్రజలంట సిద్ధపాటు లేరంట. ఏమండి, సిద్ధపాటు అన్నిటికీ ఉంది. ఇక అర్ధరాత్రి డబ్బులు పంచడానికి వస్తారని ఎవరన్నా నిద్రపోయి ఉంటున్నారండి? అది ఏ టైమో మీకు తెలుసు. ఏమండి, లేపి మరీ డబ్బులు ఇచ్చేటువంటి ఎవరన్నా ఉన్నారండి? రావటమే ఆలస్యం అండి బాబు. వాళ్ళు ఎప్పుడో వచ్చేది 1 గంట 2ంటికి. కానీ ఎన్ని గంటల నుంచి సిద్ధపాటు అవుతారు? 6 నుంచి అడవిడి. ఏ టైంలో వస్తారో, ఎవరు వస్తారో సిద్ధపాటు. డబ్బుల కోసం సిద్ధపాటు, వివాహం విషయంలో సిద్ధపాటు, ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళాలంటే సిద్ధపాటు. కానీ దేనికి సిద్ధపాటు లేదంటే ప్రజలు. బైబుల్ ఏమో నా మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరు సిద్ధపాటు లేరని చెప్తుంది. నువ్వు సిద్ధపాటు వెళ్తున్నావు, బట్టలు వేసుకుని వైట్ అండ్ వైట్ వేసుకుని సిద్ధపాటు పెడుతున్నావు. కానీ దేవుడికి కావాల్సింది హృదయపు సిద్ధపాటు లేదంట. అదే చెప్తున్నాడు ప్రవక్త ఐడెంటిఫై చేశారు. నేను ఎవరితో మాట్లాడేదనయ్యా, ఎవరు సిద్ధపాటుతో రావట్లేదంట మందిరానికి. వారు వినుటకు మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. అందుకని మనసుతో వెళ్తలేదు కనుకనే మందిరానికి. ఏం చెప్పారమ్మా ఈరోజు అయ్యగారు బయటకు వచ్చిన గడితే ఏం చెప్పారో మాకు తెలియదండి, కానీ చెప్పారు. అంటే వీళ్ళు వెళ్ళారు, వచ్చారు, కూర్చున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు తప్ప మనస్సుతో వెళ్ళలేదు, హృదయంతో వాక్యాన్ని వినలేదని ఒకటి అర్థమవుతుంది ఇర్మియా గారి ద్వారా. బాగా గమనించాలి. ఏ విషయంలోనైనా సిద్ధపాటు కలుగుతున్నటువంటి వీరు దేవుని మాటలకు సిద్ధపడని జనాంగంగా ఈ రోజు నేటి క్రైస్తవ సమాజాలు కనిపిస్తున్నాయి. సిద్ధపాటు లేదు, ప్రిపరేషన్ లేదు. రేపు సండే అంటే ఈ రోజే ఏం తెచ్చుకోవాలి అనేది సిద్ధపాటు ఉంటే తెలుసా అండి? మరి ముఖ్యంగా క్రైస్తవ ఇళ్లలోనే, గృహాల్లోనే తన బాధను ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు దేవుడు చెప్పండి. మీరు అన్నిటికీ సిద్ధపాటులో ఉన్నటువంటి మీరు నా మాటలు వినడానికి సిద్ధపాటు లేకపోతే నా బాధను ఎవరితో చెప్పుకోవాలని దేవుడు యెషయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది చూడండి. యెషయా గ్రంథము, దేవుని మాటలకు ఒకవేళ నువ్వు సిద్ధపాటు లేకపోతే, హృదయాన్ని భద్రపరచుకోకపోతే, ఏం జరుగుతుందో ఈ ఉదయకాలంలో నువ్వు వినకపోతే, వింటే అదృష్టవంతులే, పాటిస్తే ఇంకా నంబర్ 1. యెషయా గ్రంథం 1వ అధ్యాయం
యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు యెహోవా పిల్లలతో మాట్లాడాల్సినటువంటి తండ్రి ఏమిటి ప్రకృతితో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏమిటి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆకాశాన్ని ఎందుకు వినమంటున్నాడు? భూమిని ఎందుకు చెవియొగ్గమంటున్నాడు? ఎందుకు చెవియొగ్గమంటున్నాడంటే, ఎందుకంటే ప్రజలు వాక్యాన్ని వినటానికి తమ మనస్సును సిద్ధపరచుకోలేదు కనుక చెప్పిన వెంటనే ఆకాశం వింటుంది. ఏమండి చెప్పిన వెంటనే భూమి ఆలకిస్తుంది కానీ ప్రజలు ఆలకించట్లేదంటే, ప్రజలు ఆలకించట్లేదంట. అందుకే చెప్తున్నాడు, అయ్యా వీళ్ళు నా మాటలు ఆలకించట్లేదు, తమ మనస్సును సిద్ధపరచుకోవట్లేదు. మనసు కావాలి దేవుడికి, మనసు కావాలి. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడటం అంటే ఏంటో తెలుసా? మనస్సును సిద్ధపాటు లేకుండా మందిరానికి వెళ్ళటమే తిరగబడటం. వాక్యాన్ని పెడచెవిని పెట్టి వినుకోకుండా ఉండటమే తిరుగుబాటు చేయటము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు మనసులో ఉన్నటువంటి బాధను నీవు అర్థమవుతుందా అని అడుగుతున్నాడు. నీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ గ్రంథంతో రాయబడినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క మాటలను నీ హృదయంలోనికి ఒక్కసారి నువ్వు తొలగి చూడగలిగితే దేవుడు ఎంత బాధపడుతున్నాడో నీకు అర్థం కావాలి. దేవుని మనసులో ఉన్నటువంటి బాధ నీకే అర్థం కాకపోతే అన్యులైనటువంటి వారికి ఏమర్థం అవుతుంది చెప్పండి ప్రేమైన దేవుని వల్ల. మనసు సిద్ధపాటు లేకపోతే, హృదయం సిద్ధపాటు లేకపోతే, మానవులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములుగా ఒకవేళ మార్చుకుంటే, ఏమంటే కొనసాగిస్తే, నీ చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు నీ కంటికి ఎలా కనపడతాయో తెలుసా అండి మీకు? ఎలా కనపడతాయో తెలుసా మీకు? ఒకసారి బైబిల్ చూడాలి మీరు. ఎలా కనిపిస్తున్నాయో తెలుసా? యోబు గ్రంథము మానవులు కల్పించిన పద్ధతుల్లో పడిపోయి హృదయాన్ని సరి చేసుకోకుండా, మనసును సిద్ధపాటు లేకపోతే నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ నీ కంటికి ఎలా కనపడుతుందో దేవుడే చెప్పాడండి. దేవుడే చెప్పాడు. యోబు గ్రంథము 15వ అధ్యాయం. యోబు గ్రంథము 15వ అధ్యాయం. యోబు గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం. ప్రేమైన దేవుని వలన దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఏం రాయబడిందండి? దేవుడు సెలవిచ్చిన ఆదరణ. ఏమండి ఎక్కడ మనకు మనశ్శాంతి లేకపోతే దేవుని మాటల్లో మనశ్శాంతి వచ్చింది. మనకి దేవుని మాటలు ఆదరణ కలిగిస్తాయి. అలాంటి ఆదరణ కలిగించేటటువంటి మాటలంట మనిషికి ఎలా ఉన్నాయంట? తేలిగ్గా ఉన్నాయంటే లైట్ తీసుకుంటున్నాడు. తేలిగ్గా ఉన్నాయంట. తేలిగ్గా ఉందా ఈరోజు దేవుడి మాటలు? తేలిగ్గా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా ఉన్నదా? ఏంటయ్యా తేలికైపోయింది నీకు వాక్యం అంటే? నీ చేతిలో ఉన్నటువంటి వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరణతో 42 మంది ప్రవక్తలు సుమారుగా రాస్తే, శ్రమ పడితే, ఈ విలువైనటువంటి మాటలు నీ హృదయానికి అందాలని, మనస్సులో నివసించాలని దేవుడు ఆశపడితే, ఈ యొక్క ఆశపడినటువంటి మాటలను పెడచెవిన పెట్టి మనస్సును సిద్ధం చేసుకోక, హృదయాన్ని సిద్ధం చేసుకోకుండా బైబిల్ను పట్టుకొని మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచు సిద్ధాంతాల సుడిగుండాల్లో కొట్టుకుపోతూ ఉన్నటువంటి నీకు ఏమంటే కళ్ళు నెత్తికెక్కిపోయి నీ చేతిలో ఉన్న వాక్యం అంటే తేలికైపోయిందంటండి. ఈరోజు లెక్కలేదు ఈరోజు. దీని పరిణామం ఏంటో ఇది ముగించేంత వరకు వినాలి నువ్వు. ఒకవేళ ఈ ఉదయకాలంలో ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు తేలిగ్గా చూసేవేమో, ఆదరణ కలిగించే మాటలను ఒకవేళ తేలిగ్గా చూస్తున్నావేమో. వాక్యము తేలికగా ఉన్నదా నీకు? తేలికగా ఉన్నదా అండి? తేలికగా ఉన్నదా? దేవుని మాటలు మానవ సమాజానికి ఎలా ఉన్నాయంట? తేలిగ్గా ఉన్నాయంట. లైట్ అంటున్నారంటే లైట్. ఆదివారం ఆరాధన లైట్. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి లైట్. దేవుడు మాటలు ఇంకేంటి దేవుడు మాటలు అంటున్నారు.
ఎందుకంటే సమాజము మొత్తము మానవులు కల్పించిన సిద్ధాంతాల్లో పడిపోయారు. బైబిల్ ఏం చెప్పిందో చూడరు. నిజమండి, బైబిల్లో ఏం రాయబడిందో చూడరు. సేవకుడు ఏం చెప్పాడో, పెద్దలు ఏం చెప్పారో అది ఫాలో అవుతున్నారే తప్ప, మానవులు కల్పించిన పద్ధతులు చూస్తున్నారే తప్ప, నీ చేతిలో ఉన్న 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మహాజ్ఞానపు సంగతులను నీకు ఆదరణ కలిగించేది బైబిల్. అలాంటి బైబిల్ నువ్వు తేలిగ్గా చూస్తా? తేలికైపోయినాయా? నీకు అనారోగ్యం కలిగిందనుకో, నీకు దాన్ని తేలిగ్గా తీసుకుంటావా? పసికిర్లు వచ్చినాయి, కామిర్లు వచ్చినాయి, ఏముందో తేలిగ్గా తీసుకుని మీరు డ్యూటీకి పొలాలకు వెళ్ళిపోతారండి. ఏముందిలే, యూరిన్ పసుపు పచ్చగా వచ్చింది, ఏముందిలే వస్తూ ఉంటారు, అదే పోతుంటారండి. కళ్ళు ఆ వరుసని పచ్చగా ఉన్నాయి కదా, హాస్పిటల్కి వెళ్ళని ఎదుటివాడు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చేసిందే. అనారోగ్యంగా ఉంటే తేలిక తీసుకోరు. తగ్గకూడనటువంటి జబ్బు ఏదన్నా వస్తే ఆ జబ్బును ఎక్కడ తగ్గుతాయని అనేక రకాలుగా ఎంక్వైరీ చేస్తారు, స్టేట్లు దాటారు. జబ్బులు తేలిగ్గా తీసుకోరు, అనారోగ్యాన్ని తేలిగ్గా తీసుకోరు. కానీ కన్న తండ్రి మాటలు మాత్రం వాక్య రూపంలో నీ చేతిలో ఉంటే ఎట్లా తీసుకున్నారంట? తేలిగ్గా తీసుకుంటున్నారా? వదులుతాడా దేవుడు? తేలికైపోయింది ఈరోజు నీకు వాక్యం అంటే అంత తేలిక నీకు? ఆదరణ కలిగించే మాటలు అంత తేలిక అంటే నీకు? కన్న తండ్రి మనసు మారాలని, ప్రవర్తన దిద్దుకోమని మనకిస్తే ఆ మాటలను తేలికగా కనిపిస్తున్నాయంట. ఏమండి, ఈ జగత్తును కలిగించినటువంటి మాటలు నీకు తేలిగ్గా ఉన్నాయా? కలుగు అంటే కలిగినటువంటి జగత్తు ఈ మాటకి. అలాంటి మాటలు ఈరోజు నీకు లైట్ అయిపోయినాయి, తేలికైపోయినాయి. ఆనంద కలిగించే మాటలు తేలికైపోయినాయి. కనుక దేవుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడో తెలుసా? యెషయా గ్రంథము 30వ అధ్యాయము. సిద్ధపాటు లేదు, హృదయంలో ఆలోచన లేదు, వాక్యం అంటే తేలికైపోయింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డటువంటి 66 పుస్తకాల మహాజ్ఞానం అంటే అసలు లైట్ అయిపోయింది. ఇవన్నీ పక్కన పెట్టి మానవులు కల్పించిన పద్ధతుల్లో మునిగిపోయి వాక్యం ఏం చెప్తుందో చూడకుండా ఈ నెల రోజులు మానవులు కల్పించిన పద్ధతుల్లో ఊరేగుతున్నారండి బాబు, ఊరేగుతున్నారు. వాక్యం ఏం చెప్పిందో చూడవా నువ్వు? యెషయా గ్రంథము 30వ అధ్యాయము. బైబుల్ వింటే బాగుపడతారు. ఆదరణ కలిగించే మాటలను పెడచెవిని పెట్టొద్దు. నిన్ను ఆదుకునేది బైబులే, ఆదుకునేది వాక్యమే. ఎవరు ఆదుకోరు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం. అందుచేతను విననందుచేతను సిద్ధపరచుకోలేదు కాబట్టి మానవులు కల్పించిన పద్ధతుల్లోనే పడిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చెప్తున్నావు, కానీ నీ చేతిలో ఏముందనేది నువ్వు పరిశీలించకుండా ఉన్నందుకు అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును. బాగా వినాలి మీరు. బలత్కారం, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసి కొంటిరి గనుక. ఏం చేస్తారంటే వాక్యం వద్దని వాక్యాన్ని తేలిగ్గా తీసుకుని ఏం చేస్తారంట? బలత్కారము కృత్రిమమును నమ్ముకొని. కృత్రిమం అంటే ఏమనుకున్నారు? మానవులు కల్పించిన పద్ధతులు, సిద్ధాంతాలు ఈరోజు సంఘాల్లో పెట్టయిపోతున్నాయి. ఈ మానవులు కల్పించిన పద్ధతుల్లో, కృత్రిమాల్లో మునిగిపోయి ఆధారం చేసుకుని వాక్యాన్ని తేలిగ్గా చేస్తున్నారట. చూసారండి? అట్టి వాటిని ఆధారం చేసుకుని అయ్యగారు చెప్పేశారంటే మేము చేయాలి, అయ్యగారు చెప్పేసారు నేను చేయాలంటే. లైట్లు వెలిగించమన్నాడు, వెలిగించాలి.
స్టార్ పెట్టమన్నాడు, పెట్టారు అంతే. పెట్టమని ఉందా అండి? ప్రతి సంవత్సరం స్టార్ పెట్టడం బైబిల్లో లేదే. మానవులు కల్పించిన పద్ధతులను ఆధారం చేసి కొంటిరి కనుక ఏం బాగా చూడాలి. నమ్ముకొని కృత్రిమమును నమ్ముకొని అంటే నా వాక్యము వద్దని, నా వాక్యము త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును ఆధారం చేసుకున్నారంట. ఏమండి, బాగుపరిచే మాటలు వద్దంట. బాగుపరిచే మాటలు వద్దంట. ఒకనాడు మన ముందున్నటువంటి ఇశ్రాయేలీయులు కూడా ఇలాగే తయారయ్యారు. ప్రతి పదాన్ని మీరు బాగా గమనించాలి. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి, మాకు వద్దురా బాబు వాక్యం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఏడు మందిరాలలో వాక్యానికి విలువ ఉందా మీరు చెప్పండి? సాక్ష్యాలకి విలువ ఉంది, పాటలకి విలువ ఉంది, వాక్యానికి మాత్రం 10 గంటల్లో ముగించమంటే అర్థం ఏంటి తెలుసా? సంఘం అంతా ఏకపట్టుగా ముగించమంటున్నారు 10 నిమిషాల్లో, అంటే వద్దని. మరి సంఘ కార్యక్రమాల గురించి ఏదైనా మాట్లాడమంటే పలహారం పెడతానికి గంట సేపని కూర్చుంటాడు. ఇచ్చినటువంటి కానుకలు అనౌన్స్మెంట్ చేయడానికి నా పేరు ఎప్పుడు రాలేదని చూసుకోవడానికి గంటనే కూర్చుంటారు. అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్లు చెప్పి పేర్లు చెప్పించడానికి చెవులు నిక్కబడుతున్నట్టారు. మానవులు కల్పించిన కృత్రిమాలవి. ఈ కృత్రిమాలను ఆధారం చేసుకుని మందిరానికి పెడుతున్నావే తప్ప వాక్యం ఏం చెప్పింది, ఏం చేయమంది? ఏం చేశారంటే వద్దని త్రోసివేసి అక్కడికి వెళ్తే వాక్యం చెప్తారండి. మాకు కనుక ఎక్కడంటే టైం పాస్. మన వాళ్ళు పడుకుని అడిగేటోళ్ళు లేడు. 9 గంటలకు ప్రేయర్ అంటే 11:30కు పోయిన అడిగేటోళ్ళు లేడు. ముగించేటప్పుడు వెళ్ళినా కూడా అడిగేటోళ్ళు లేరు. వాక్యాన్ని త్రోసివేసి మానవులు కొన్ని కల్పించుకున్నారు. కృత్రిమము. బైబిల్ ఆధారం లేకపోతే మనం బతకనిస్తారండి? ఏమండి, బైబిల్ ఇది. పితరులు కూడా కొంతమంది ఏం చేశారో చూడండి. అపోస్తుల కార్యములు ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నటువంటి మాట. అపోస్తుల కార్యములు తేలికైపోయిందంటే ఈరోజు వాక్యం తేలికయిందా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల బైబిల్ ఎంత గొప్పగా ఉందంటే చూడు, నీ చేతిలోనే ఉంది కదా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం కూడా చూడండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. దేవుని మాటలు చెప్పడానికి ధైర్యం ఉండాలండి. ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఏమంటున్నాడండి? దేవుని మాటలు మొదట మీకు చెప్పుట అవసరం. అంటే అవసరం, మీకు అవసరం అంట. సంఘానికి ఏది అవసరం? దేవుని మాటలు అవసరం. దేవుని మాటలు అవసరమే. అవసరమైన దేవుని మాటలను పక్కన పెట్టి అనవసరమైనటువంటి మానవులు కల్పించినటువంటి సిద్ధాంతాల్లో పడిపోయి, కృత్రిమముల్లో పడిపోయి, బలాత్కారంలో పడిపోయి, వాక్యాన్ని తోసివేసి హృదయాన్ని సిద్ధపరచుకోకుండా ఏమో చెప్తున్నాడు చూడండి. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను అవసరమని బైబిల్ చెప్తే మీరేం చేశారు? అయినను మీరు దానిని త్రోసివేసి ఉందండి. ఏం చేస్తున్నారు? అయినను మీరు ఏటైనను మీకు వాక్యం అవసరమైనను దానిని మీరు త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. దీని పరిణామం ఏంటో తెలుసా? నీకు నువ్వే నరకానికి వెళ్ళిపోతున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు తోసేసావు కనుక, లైట్ తీసుకున్నావు కనుక, హృదయాన్ని సిద్ధపరచుకోలేదు కనుక, తృణీకరించావు కనుక, మానవులు కల్పించిన పద్ధతులు సంఘ ఆచారాల్లో పడిపోయావు కనుక నిన్ను నీవే నరకానికి పాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఒకనాటి వాక్యము వద్దనుకొని కృత్రిమమును ఆధారం చేసుకున్నారు. కృత్రిమం అంటే మానవులు కల్పించిన పద్ధతులు. ఒకనాటి ఇశ్రాయేలు యూదా జనాంగము, నేటి ప్రజలు కూడా ఎలాగెంతో చేశారు చూడండి.
ఏమండి ఇలాగే తోసేసారండి ఎవరు? వాక్యాన్ని తోసేసిన వారి గతేమవుతుందో తెలియాలి ఈ పండగ పూట. వాక్యాన్ని తోసేయటం మీకు అలవాటు కదండి, వాక్యాన్ని పెడచెవిన పెట్టడం అలవాటు కదా. వాక్యాన్ని పక్కన పెట్టి రేపు ఈ క్షణంలో ముక్కు మూస్తే చచ్చిపోయే మనిషి పద్ధతులను ఆశ్రయిస్తున్నావా? నీకేం జరుగుతుందో తెలుసా అండి? వాక్యాన్ని పక్కన పెడితే, హృదయం సిద్ధపాట్లు వేసుకోకపోతే, త్రోసి వేస్తే, పెడచెవిన పెడితే ఏం జరుగుతుందో తెలుసా అండి? నీకు ఆదరణ కలిగిద్దామని నేను బయలుదేరని చెప్తున్నాడు. ఆదరణ కలిగించే మాటలు ఏం చేశారంట? తేలికగా ఉందా? నీకు తేలికగా ఎలా దొరకదో చూస్తాను ఆదరణ అంటాడు. చూస్తారండి, వాక్యాన్ని త్రోసి వేసిన వారి గతేమవుతుందో తెలుసా? యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. అందరూ చూడాలి, ఈరోజు వాక్యానికి విలువ లేదు, ఏదో పిచ్చోడు చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఏంటండి? ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడుతున్నారంట. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించదు. ఇక్కడ రెండు వర్గాలు కనిపించింది మనకి. ఎవరు? వద్దని తోసివేసేవారు ఒక బ్యాచ్. బాగా వినాలి మీరు. వాక్యం మాకు వద్దని తోసివేసేవాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారంట. దేవుడే చెప్తున్నాడు. రెండో బ్యాచ్, వాక్యము వచ్చినా వీళ్ళకి వాక్యం మొత్తం తెలుసు, వాక్యం ఎలా చెప్పాలో తెలుసు, వాక్యం సారాంశం తెలుసు. కానీ రెండో బ్యాచ్, వాక్యము వచ్చినా ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యం చేసుకున్నవారు మరో బ్యాచ్. ఉందా అండి? బాగా చూడాలి మీరు. ఒక బ్యాచ్ ఏమో వద్దని తోసేస్తున్నారు, ఇంకో బ్యాచ్ వాక్యం వాళ్ళకి వచ్చు, తెలుసు, అయినా నిర్లక్ష్యం చేసేవాడు మరో బ్యాచ్. మూడో బ్యాచ్ ఏముందో తెలుసా? మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా పాటించేవారు ఒక బ్యాచ్. ఎన్ని బ్యాచ్లు వచ్చినా చూసారండి? పరిశుద్ధ దేవుని వాక్యమును తృణీకరిస్తున్నారు. ఇలా తృణీకరించే వారి గతి, ఇలా నిర్లక్ష్య పెట్టేవారి గతి. నిర్లక్ష్యానికేను తృణీకరించడానికి తేడా తెలుస్తుంది కదండి. నిర్లక్ష్యం అంటే తెలిసి నిర్లక్ష్యం చేయటం, తృణీకరించడం అంటే ఏం తెలియక తృణీకరించడం. రెండు వర్గాలు. ఇలా ఈ రెండు వర్గాలు ప్లస్ మానవులు కల్పించిన పద్ధతులు సంఘంలో ఆయన చెప్పాడు, మనం వినాలి, ఇది చెయ్యాలంతే. ఈ డయానికి నూనె పోయాలి, ఈ డయానికి లైట్ వేయాలి, ఈ డయానికి స్టార్ పెట్టాలి, దీని ఈ డయానికి ఊడదీయాలి. ఇవన్నీ కొన్ని మానవులు కల్పించిన పద్ధతులు. చేతులు కడుక్కోవాలి, నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి, చెప్పులు బయట వదిలి రావాలి. అర్థమవుతుందండి? ఇవన్నీ మానవులు కల్పించిన పద్ధతులు ఒక బ్యాచ్ అయితే, తెలిసి కూడా నిర్లక్ష్యం చేసేవాడు ఒక బ్యాచ్ అయితే, తెలియక తృణీకరించేవాడు ఒక బ్యాచ్ అయితే, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని దేవుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమొచ్చాడు తెలుసండి? కాబట్టి కింద వచ్చిన చూడండి. కాబట్టి ఏం కాబట్టి తెలిసి నిర్లక్ష్యం చేస్తున్నారు, కాబట్టి తెలియక తోసేస్తున్నారు, కాబట్టి మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా పాటిస్తున్నారు. కాబట్టి దేవుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు. ఎగ్జాంపుల్ ఎలా ఉంది చూసారండి? అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు. ఏమిటి ఎండిన గడ్డి మంటలో ఏంటి ఎట్లుంటది? భస్మం అంటే బూడిద. ఈ ఎగ్జాంపుల్ మనకెందుకు చెప్తున్నాడు? నా వాక్యాన్ని, ఆదరణ కలిగించిన వాక్యాన్ని నువ్వు తృణీకరించావు, ఆదరణ కలిగించిన వాక్యాన్ని నువ్వు లైట్ తీసుకున్నావు, పెడచెవిని పెట్టావు, మందిరంలో తాగి తందనాలాగే వాడేటటువంటి పద్ధతులను నువ్వు ఆచరించావు. కాబట్టి ఎండిన గడ్డి నీకు బాగా తెలుసు, దాన్ని నువ్వు మంటలో కాల్చడం నీకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు రైతులో నుంచి నువ్వు వచ్చావు కాబట్టి. దానికి ఎగ్జాంపుల్ భలే చెప్తాడంటే దేవుడు. ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. ఏమిటి? వేరులు కూడా కుళ్ళిపోయేటట్టు చెప్తాడా? వేరంటే ఏంటో తెలుసా?
నిన్ను కూడా కొల్లగొట్టేస్తాను, నీ ద్వారా వచ్చిన కొడుకు ఆ కొడుకు ఆ కొడుకు ఆ కొడుకు పుట్టుకల వేళ లేకుండా నాశనం చేస్తానంటాడు. చూసారా? ఏం చేసినందుకు? దేవుడితో పెట్టుకున్నందుకు. ఏం చేసినందుకు? తెలిసి తెలిసి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు. ఏం చేసినందుకు? దేవుని వాక్యాన్ని తృణీకరించినందుకు. ఏం చేసినందుకు? వాక్యాన్ని నమ్మకుండా మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా సిద్ధాంతాలు సుడిగుండాల్లో సంఘాలు పేట్రేగినందుకు. ఎండిన గట్టి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. పైన కాదంట, నీ వరకే కాదంట, నీ పిల్లల పిల్లల పిల్లలు వేళ్ళతో సహా మీకు ఎత్తాడంట. వదులుతాడా? ఆదరణ కలిగించే మాటలు తేలిక ఉన్నాయి, నీకు తేలికైపోయినాయా? తృణీకరిస్తావా? ఏమండి, వాక్యం అంటే అంత తేలిక నీకు? వాక్యం అంటే అంత తేలిక నీకు? ఎంత గొప్ప మాటలు! పరిశుద్ధ దేవుని గ్రంథ వాక్యములు తృణీకరిస్తే, పట్టించుకోకపోతే అదే గతి. ఏ గతి? ఎండిన గడ్డి మంటల్లో వేస్తే ఎట్లా భస్మం అయిపోతుందో అదే గతి అంటున్నాడు. చూడండి, అదే గతి. ఈ వాక్యం మన దగ్గరకు రావటానికి భక్తులు ఎంత శ్రమ పడ్డారో తెలుసా అండి మీకు? ఈ రోజు నువ్వు తృణీకరించే వాక్యం నీ దగ్గరికి రావడానికి ఎంత శ్రమ పడ్డారో తెలుసా? పెడచెవులు పెట్టే వాక్యం నీ దగ్గరికి రావడానికి ఎంత శ్రమ పడ్డారో తెలుసా అండి? ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము చూడాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఎంత శ్రమ పడితే అంత శ్రమ పడినటువంటి వాక్యాన్ని పక్కన పెడతా, తృణీకరిస్తా, లైట్ తీసుకుంటా. మందిరములో సంఘములో ఏమిటి అసలు బాప్తిస్మే తీసుకోనటువంటి పెద్దలు ఏదో చెబితే దాన్ని ఫాలో అవుతావు నువ్వు. ఏమంటే వారి ఫాలో అవుతూ వాక్యాన్ని లైట్ తీసుకుంటా. 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను గారు రాస్తున్నాడు. ఏమని? మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైండు వాని కుడి చేతిని చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. 3వ వచనం. అయితే పరలోకముందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. నీ చేతులు ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పటానికి ఎవరికి శక్తి సరిపోవట్లేదట. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడునో కనబడనందున యోహాను గారంట, నేను బహుగా ఏడ్చుచుండగా. అయ్యో, యోహాను గారు ఏడుస్తున్నారు. ఏమని? కన్న తండ్రి చేతిలో నీ గ్రంథం మనకు అందరికి రావటానికి యోహాను గారు ఏడుస్తున్నాడు. ఎందుకంటే మానవ కోటికి దేవుని విధులు అందాలని, ఈ మాటలు అందకపోతే నిత్య జీవానికి వెళ్ళరని, నరకానికి వెళ్ళిపోతారని ఏడుస్తున్నాడు. అలాంటి టైంలో యేసు ప్రభుల వారు గ్రంథాన్ని విప్పాడు, జయించాడు. వచ్చి సరే, గ్రంథాన్ని విప్పి జయించాడు. ఆయా భాషల్లో అందరికీ వెళ్ళిపోయింది. ఈరోజు ఈ గ్రంథం, ఈ గ్రంథం విలువేంటో భక్తులకు తెలిసి ఏడుస్తున్నారండి. అయ్యో, ఈ మాటలు లేకపోతే, అయ్యో ఈ మాటలు మాకు దొరకకపోతే మాకు ఆదరణ ఎక్కడిది, మా కుటుంబాలకి నెమ్మది ఎక్కడిది, నరకానికి జారిపోతామే అని యోహాను గారు, ఆయన ఎవరో మనం చూడలేదు, దేవుని ప్రభుల వారి యొక్క శిష్యుడు ఏడుస్తున్నాడే. అలాంటి ఏడుస్తూ బాధ కలుగుతూ ఎంతో కష్టం ఉన్నటువంటి ఈ మాటలు మన చేతికి వస్తే నువ్వు తేలికగా చూస్తా, లైట్ తీసుకుంటా. మందిని బట్టే లెక్కలేదా నీకు? దేవుని వాక్యం అంటే పెడచెవులు పెడతావా నువ్వు? ఏమండి, అదే చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారల. ఒకనాడు యోహాను గారు మానవ సమాజానికి వాక్యం అందాలని ఏం చేశాడు? ఏడ్చాడు. ఎలా ఏడ్చాడు? బహుగా ఏడ్చాడట. ఎంతో మంది ప్రవక్తలు ప్రాణాలు కూడా తెగించారండి. ఒక ఇర్మియా గ్రంథంలో గాని, ఒక యెహెజ్కేలు గాని, ఒక మలాకి గాని, ఎంతో మంది ప్రవక్తలు అందరూ ప్రాణాలు తెగించారు ఈ మాటలు అందాలని. ఆ అందాల్సినటువంటి మాటల కోసం ఈ లోకమునికి నీ చేతులకు 66 పుస్తకాలుగా వస్తే నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకేనండి ఆ మాట మాట్లాడింది. యెషయా గ్రంథం మళ్ళీ రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం
యెషయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం ఇప్పుడు చూడాలి. మళ్ళా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5:24 సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్యము తృణీకరించుదురు. కాబట్టి తెలుగు ఎంత బాగుందో చూడండి. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేర్లు, అంటే ఎండిన గడ్డి భస్మం ఎలా అయిపోతుందో వారి బ్రతుకులు కూడా భస్మం చేస్తానంటున్నాడు. భస్మం అంటే బూడిద చేస్తానంటున్నాడు. ఇంకెక్కువ మాట్లాడితే కింద ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? ఇంకా కొన్ని కింద వచ్చిన వాళ్ళు చదివితే, వారి పువ్వు ధూళి వలె పైకెగిరిపోవును, దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీద తన బాహువును చూచి వారిని కొట్టగా ఏమండి పర్వతములు వణుకుచున్నవి. ఇది వీరుల మధ్యను వారి కళేబరములు పెంట వలె పడి ఉన్నవి. ఏంటండి? పెంట వలె పడి ఉన్నవి. ఇదంతా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఎంత కక్షతో ఉన్నాడండి ఆయన. ఎంత జరిగినా ఆయన కోపము చల్లారలేదంట. కళేబరలు పెంట వలె పడేటట్టు చేసినా కూడా ఆయన కక్ష తీరట్లేదంట. ఈ మాటలు మాత్రం చెప్పరు. ఎంత చెప్పినా దేవుని వాక్యం వైపు మళ్ళించడానికే కదండి. ఎవరికైనా అర్థమవుతుందండి? మానవులు కల్పించడం అయితే చక్కగా చెవులకి సమ్మగా చెవులు కలిగి ఉంటాయి అన్నమాట. ఏమంటే అందరూ కలిసి క్యాండ్లు కొనుక్కొచ్చి మందిరంలో వెలిగించడం పెద్ద విషయం అండి? నేను వెలిగిస్తాను పెద్ద విషయమేం కదా. బ్రతుకును మార్చుకో, వాక్యాన్ని విను, గ్రహించుకో, పెడచోడు పెట్టగా. వీధుల మధ్య వారి కళేబరములు పెంట వలె పడి ఉన్నవి. ఇంత జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా? బాగా గమనించాలి. ఎండిన గడ్డి భస్మం అయినట్లు వారి బ్రతుకులను కూడా భస్మం చేస్తానంటుంది బైబిల్. దేవుడు 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 కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యాన్ని నువ్వు లైట్ గా తీసుకుంటున్నావేమో, వాక్యాన్ని పెడచోను పెడుతున్నావేమో, వాక్యాన్ని తృణీకరిస్తున్నావేమో, వాక్యం తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఫ్యూచర్ చెప్తుంది బైబిల్ ఏమని? వేరులతో సహా కుళ్ళిపోయేటట్టు చేస్తారంటున్నాడు. చూడండి, వేరులతో సహా. నీ పబ్బు నువ్వు గడుపుకుని వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. నీ గర్భాన్ని పుట్టిన పిల్లలు దొరుకుతారు నాకు. ఎక్కడ పోతారు? నాకంటే మీద కదా బతికేది. వాళ్ళ పిల్లల్ని కూడా నేను చూడాలి కదా, నేనే పుట్టించాలి కదా, నేనే బతికించాలి కదా, నేనే కదా ఆదరణ కలిగించాను. అలాంటి ఆదరణ కలిగించేటటువంటి మాటలు నువ్వు పెడచెవరు పెడతా? వాక్యాన్ని నమ్మకుండా, మానవులు కల్పించిన పద్ధతులు నమ్ముకుంటా దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. అంత చేసిన వీధుల్లో పెంట కుప్పల్లాగా కళేబరలు పడేసిన ఆయన కక్ష తీరట్లేదంట.